నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సింధూర్ అని పేరు పెట్టారు కదా, నిజంగా ఆ సింధూరంకి ఎంత పవర్ ఉందో ఈరోజు ఇప్పుడే చూపించారు కదా. తెలిసిపోయింది కదా, అక్కడే ఆ పేరులోనే తెలిసిపోయింది. 9 స్థావరాలు ఎక్కడెక్కడ దాక్కున్న నా కొడుకులు భూమి లోపల వాళ్ళు దాక్కున్నా కానీ మోడీ గారు వదిలిపెట్టారు, చంపేస్తారు. అట్లా ఉంటుంది ఏదైనా సరే. మన వాళ్ళ మీద అటాక్ జరిగితే ఎవ్వరు ఆయన ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇది, ముందు బిగినింగ్ ఇది, ముందు చూపిస్తారు మోడీ గారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రియల్ హీరో ఎవరంటే మోడీ గారు చూపిస్తారు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వెన్నులో వణుకుపడుతుంది. అవును. సో ఇక మీదట మన దేశాన్ని టచ్ చేసే అంత ధైర్యం వాళ్ళకు ఉందనుకోవచ్చా? ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళు ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళు కొంతమంది ఎక్కడ దాక్కున్న యదవనా కొడుకులు కూడా వాళ్ళు మేమేందో చూపిస్తామంటారు కదా, వాళ్ళు ముఖాలకి అంత సీన్ లేదు, వాళ్ళు చూపించలేరు, వాళ్ళకంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత వణుకు పుట్టింది వాళ్ళకి. వెన్నులో వణుకు అంటే ఇప్పుడు గన్ను పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చేత కాదా నా కొడుకులకి, తీవ్రవాదులకి. ఇప్పుడు వాళ్ళేందో చూపిస్తారులేండి. ఇంకా వాళ్ళు ఎక్కడ దాక్కున్నా ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా శ్మశానంలో ఇంకా పూడ్చిపెట్టడమే ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్తున్నారు. అవును. ఒకవేళ నిజంగా పక్కాగా సినిమా చూపించాల్సి వస్తే అక్కడ అసలు దేశం అనేది ఉంటుంది అనుకోవచ్చా? పాకిస్తాన్ అంటున్నారా? ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు ఏంటంటే ఇప్పుడు అది మనం చూసింది ఇప్పుడు కూడా మర్చిపోలేము, అవునా కాదా? అయితే ఇది మాత్రం ట్రైలర్, ఇంకా సినిమా ఉంది ముందు. ఇది ట్రైలర్ మాత్రమే. మనం సినిమాలో ట్రైలర్ చూపిస్తారా, అది ఓన్లీ శాంపిల్. ఇంకా క్లైమాక్స్ వరకు ఇంకా వేచి చూడాలి మనము. రియల్ సినిమా ఏందో మన నరేంద్ర మోడీ గారు రియల్ సినిమా మనకు చూపిస్తారు.